ఇక్కడ కొన్ని చెప్తున్నారు, ఉన్నత స్థితి నుంచి కిందికి పడిపోయిన వారు కొంతమంది చాలామంది చూస్తుంటాం. ఆ పూజలు చేయడం వల్ల చాలా కష్టాలు వస్తుంటాయి. పూజలు ఎందుకు చేయాలి, పూజలు చేసే వారికి ఎప్పుడు దౌర్భాగ్యం ఉంటుంది, పేదరికం వస్తుంది, ఇలాంటివి చాలా మాటలు వింటాం. అందుకే పూజలు చేయడం మా వల్ల కాదు, మేము పూజలు చేయలేము, పూజలు చేయని వారు చాలా సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పి పడిందంటే, వాళ్ళు కింద స్థితి ఉన్నా కాడ వాళ్ళు రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తూ ఉంటారు. వారు అది చెప్తూ ఉండడం వల్ల వారి స్థితి ఏంటంటే రోజుకి దేవుని దగ్గర ఎక్కువ స్థానానికి పై స్థానానికి వెళ్తుంది. కానీ భూలోకంలో అనేది అతని స్థానం పడిపోయినా కదా దేవుని దగ్గర ఉంటుందని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దేవుని దగ్గరనే స్థానం ఉన్నప్పుడు ఈ మనుషుల దగ్గర స్థానం లేకపోతే మనం ఎందుకు ఫీల్ అవ్వాలండి? మనం ఎప్పుడు ఈ చిన్న కష్టాలకి బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నలుగురిలో ఇలా అయిపోతుంది, మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని పూజలు ఆపాల్సిన అవసరం కూడా లేదు. పూజలు చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ కృష్ణ పరమాత్మను అదే చెప్పాడు. అందుకే కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఆపకుండా కొనసాగిస్తూ ఉండాలి. ఇదే భక్తుని యొక్క కష్టాల నుండి కాపాడుతుంది. ఆ విధంగా భౌతిక కల్మషాల నుండి శాశ్వతంగా ముక్తుడై ఉంటాడు. ఈ మహామంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్. మీరు చేసి చూడండి. కష్టాలు వస్తున్నాయని మన దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా గట్టిగా పట్టుకోవాలి. మీరే శరణం, మీరే దిక్కు. మీరు నన్ను చంపినా ఏం చేసినా నేను మిమ్మల్ని వదలను కృష్ణ పరమాత్మ అని మీరు కృష్ణ పరమాత్మని గట్టిగా పట్టుకోండి. ఆయనే మనకు అన్ని కష్టాల నుండి విముక్తుల్ని చేస్తూ ఉంటాడు. మీరు చూస్తూనే ఉంటారు, పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్నిసార్లు దుర్యోధనుడు ఎంత హింసించినా, ఎంత తన ద్రౌపది మాతను వస్త్రాభరణం చేయాలని చూశాడు. అంత ఘోరమైన పాపాలు చేశాడు దుర్యోధనుడు. కానీ పాండవులు మాత్రం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు విడవకుండా కృష్ణ పరమాత్ముడు చెప్పిన ధర్మాన్ని ఆచరించి వాళ్ళు చివరికి యుద్ధం చేసి విజయాన్ని సాధించారు. మనం కూడా ధర్మ మార్గంనే ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరికి ప్రాణమే పోయినా సరే మనం ధర్మాన్ని వీడకూడదు.